హలో ఫ్రెండ్స్, నమస్తే. అఖండ 2 తాండవ మూవీ పైన కొంతమంది కాదు చాలా మంది పేరుగాంచిన రివ్యూయర్స్ అయితే విష ప్రచారం చేయడం అయితే జరుగుతుంది. ఒకడేమో ఫిజిక్స్ లేదు, గ్రావిటీ లేదు అంటాడు. ఇంకొకడేమో మాకెందుకు సరి క్లాసులు వీక్తుర్రు అంటాడు. ఇంకొకడు వచ్చేసి అసలు జెండు బాంబు పట్టుకోవడం మర్చిపోయా, మాకు సావే అయింది, బయట సలుంది, లోపడేమో సావుంది అన్నట్లు ఒకడేమో రివ్యూస్ తీయడం అయితే జరుగుతుంది. కాదు, మూవీకి ఇంత విష ప్రచారం ఎందుకు? మూవీలో ఏం లేదు. స్టార్టింగ్ చెప్పారు డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. ఏం చెప్పారు, మూవీ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, ఇది అఖండ 1 కి కంటిన్యూయేషన్. ఇందులో కూడా సనాతన ధర్మం గురించి, హైందవ మతం గురించి, దుష్ట శక్తులతోని ఎలా అఖండ వాళ్ళతోని ఓడించి సనాతన ధర్మాన్ని గొప్పదనం ఏంటిదో చూపించే ప్రయత్నం చేశాను, భారతదేశ మూలాలు ఏంటిదో చూపించే ప్రయత్నం చేశానని చెప్పి బోయపాటి శ్రీను గారు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సరే, మూవీలో ఇంకేమైనా వేరే ఉందా అంటే లేదు, మూవీలో కూడా అదే ఉంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనము, భారతదేశం గొప్పతనము, దాంతో పాటు ఒక హీరోకి ఫైట్ సీన్స్ ఏంటి, అవి ఫిజిక్స్ లేదు, గ్రావిటీ లేదంటే, అరే బాబు, అలాంటి సినిమాలు మీరు సూపర్ హీరో మూవీస్ మీరు మార్వెల్స్ చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, హాలీవుడ్ మూవీస్ చూసి అబ్బా ఏమన్నా టేకింగ్ ఉందా, ఏమన్నా మూవీ ఉందా? సరే, విజువల్స్ గురించి నేను మాట్లాడట్లేదు, విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడట్లేదు. అక్కడ ఏదైతే మనకు కమిట్మెంట్ ఉంటుందో, అవి ఏవైతే విఎఫ్ఎక్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, హీరో గాల్లో వెళ్ళిపోవడం, గాల్లో కొట్టడము, ప్రతి ఒక్కటి మనం అక్కడ యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ హీరోకి ఏవైతే ఉన్నాయి, సూపర్ పవర్స్ ఉన్నాయి. సో అఖండ 1 లో కూడా అదే చూపెట్టారు. అఖండ 2 లో ఇంకా జస్టిఫికేషన్ ఇచ్చేలా మూవీలో స్టార్టింగ్ లోనే చూపెట్టడం జరిగింది. సో అఖండకి ఏదైతే అఘోరా అఖండ గారు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైతే సూపర్ పవర్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూపెట్టడం జరిగింది. ఆ తర్వాత దానికి తగ్గట్టుగానే సూపర్ పవర్స్ ఉంటాయి. సో ఆ సూపర్ పవర్స్ ని చూపెట్టడం జరిగింది. దాన్ని కూడా తీసుకోకుండా ఫైట్స్ ఏంది, ఆ ఫిజిక్స్ లేదు, గ్రావిటీ లేదు అని కూడా కామెంట్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి క్లాసులు వీక్తారు ఏంటి అని అంటారు. ఫైట్స్ ఏదో కొట్టుకోవడానికి వచ్చిగా కొట్టుకుంటే అయిపోతుంది, క్లాసులు ఎందుకు వీక్తారు అంటే ప్రతిదీ ఫైటే చూపిస్తే మీరే అంటారు. బోయపాటి శ్రీను గారి మూవీస్లలో ఫైట్స్ తప్ప ఏముండవు, అందులో లాజిక్స్ ఉండవు, ఏది ఉండదు, ఓన్లీ మ్యాజిక్సే ఉంటాయి అని చెప్పి అంటారు. సరే, అదో ఇదో ఏదో కష్టపడి అఖండ 1 పేరును నిలబెట్టుకోవాలని చెప్పి అఖండ 2 లో ఏం చేశారు, ఏదైతే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్, ఈ మూవీకి ఒక మూలము సనాతన ధర్మం గురించి కానివ్వండి, హైందవ మతం గురించి కానివ్వండి, భారతదేశం గొప్పతనం గురించి కానివ్వండి, ప్రతిదీ ఏదైతే భగవద్గీతలో ఉన్నది ప్రతి ఒక్కటి ఇందులో మీకు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఏదైతే మూలాలు, భారతీయ మూలాలు ఉన్నాయో అది చెప్పే ప్రయత్నం చేసింది. నార్మల్ గా అందరినీ కొట్టుకుంటూ పోతే మూవీ యొక్క కాన్సెప్ట్ ఎవరికి అర్థమవుతుంది? ఆ విధంగానే ఫైట్ ఉంది, ఫైట్ కి తగ్గట్టు దాని గురించి చెప్పడం జరిగింది. ఏదైనా మనము ఒక విషయాన్ని చెప్పాలి అంటే చాలా మంది మనం మామూలుగా మాట్లాడితే ఎవరు వినరు. సో అది ఒక మూవీ ద్వారానో, ఒక ఎంటర్టైన్మెంట్ వేలోనో చెప్తేనే వింటారు. అదే చెప్పడం ఇందులో జరిగింది. తప్పేముంది? అది చెప్పడం వల్లనే కదా ఇంకా చాలా మందికి తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. సో అదొకటి మంచిదే కదా. దాన్ని కూడా క్లాసులు ఎందుకు పీక్తారని చెప్పి మాట్లాడతారేంటి? ఇంకొకటి అయితే జెండు బాంబు పట్టుకోబోలేదు, సో ఫస్టే అసలు మనమే ప్రిపేర్ అయిపోవాలి, జెండు బాంబు పట్టుకొని మనమే మిస్ అయ్యామంటాడు. జెండు బాంబు పట్టుకోపోయేంత అంత చెడ్డాలంగా ఉంది ఆ మూవీ. మూవీలో మనం బాలకృష్ణ గారితో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవి ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, దాంతో పాటు డివోషనల్ ఏదైతే అఖండాని కంటిన్యూషన్ ఉంది కదా, డివోషనల్ పార్ట్ ఏదైతే ఉందో అది ఉంది, దేశ రక్షణ గురించి ఉంది, ప్రతిదీ ఉంది. మళ్ళీ ఇంకేంటి, మళ్ళీ ఇంకోటి అంటాడు ఐటమ్ సాంగ్స్ ఉంది. అరే పెట్టిందే ఒక సాంగ్ రా మూవీ మొత్తంలా, ఒకటే ఒక సాంగ్. కొందరు హీరోస్ ఉంటారు, ఏది ఎంతున్నా మాకు పాటలన్నీ లవ్ పాటలే కావాలి, లవ్ ట్రాక్ సాంగ్సే కావాలంటారు. అలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడు, ఇది ఐటమ్ సాంగ్ కాదురా నాయన, ఇది సంయుక్త మీనన్ ఈ మూవీలో హీరోయిన్, అంటే మేజర్ రోల్ ఉంటుంది తనకి. సో ఆ పాత్రకు తగ్గట్టు ఏదో డిజైన్ చేసుకున్నారు, ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఒక పాట పెట్టడం జరిగింది. ఆ ఒక్క పాట కూడా చూడకుండా మీరు ఐటమ్ సాంగ్ పెడతారు అనవసరంగా, అది ఇది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇంత విష ప్రచారమా ఎందుకు? అసలు మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటిది, ఏం చెప్పారు డైరెక్టర్ ఈ మూవీకి రాకముందు, సో అది ఉందా లేదా, దానికి తగ్గట్టు ఉందా లేదా అనేది మాట్లాడుకుంటే మంచిది. సరే, ఒకే ఒక మైనస్ ఉంది ఈ మూవీలో, ఏంటంటే ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా కొంచెం లాంగ్ ఉంది. నా రివ్యూలో కూడా నేను చెప్పడం అదే జరిగింది. సో మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూడండి. ఆ వీడియో డీటెయిల్డ్ గా అఖండ 2 తాండవం గురించి అయితే నేను రివ్యూ చేయడం జరిగింది. ఇలాంటి కొంతమంది ఉంటారు అనవసరంగా పని కట్టుకొని నెగిటివ్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి. నేను ఎండ్ కార్డ్స్ లో ఆ వీడియో యొక్క ప్లే చేయడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ప్లే చేస్తాను నేను, సో పెట్టడానికి ట్రై చేస్తాను, మీరు మాత్రం చూడండి. సో ఎవరిని కుట్రలు చేసినా అఖండ 2 తాండవ మూవీ మౌత్ టాక్ తోని
మంచి హిట్ టాక్ అయితే వస్తుంది. సో క్రౌడ్ పుల్లింగ్ గా ఉంది, ప్రతి ఒక్కరు వచ్చి మరి చూస్తున్నారు. సో ఆ సినిమాకు ఉన్న గొప్పతనము, డైరెక్టర్ ఉన్న గొప్పతనము, ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్. పరిపూర్ణమైన యాక్టర్, చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. ఆ ఏజ్ లో కూడా ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ డైలాగ్ డెలివరీ కానివ్వండి, ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హీరో అన్నప్పుడు ఎక్కడికైనా వస్తాడబ్బా. కొందరు అంటారు సూపర్ హీరో అన్నప్పుడు కాదు, హీరో అన్నప్పుడు ఎక్కడ ఫైట్ జరిగితే అక్కడ వచ్చేస్తాడు, ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ వచ్చి సూపర్ హీరో. మరి ఆ మూవీలో అతను సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తుండు, అలాంటప్పుడు రాడా? కొంచెమైనా ఆలోచించి మాట్లాడితే మంచిదని చెప్పి నా ఒక ఒపీనియన్. అండ్ ముఖ్యంగా ఈ వీడియోని మన బాలయ్య గారి అభిమానులు చాలా మందికి రీచ్ అయ్యేలా నా ఏదైతే మూవీ రివ్యూ ఉందో అఖండ 2 తాండవం మూవీ యొక్క రివ్యూ ఉందో ప్లీజ్ చాలా మందికి షేర్ చేయండి. చూడండి, వాళ్ళు కూడా చూడండి. నేను ఎండ్ కార్డ్స్ లో వేయడానికి ట్రై చేస్తాను వీడియో యొక్క లింక్ ని. అండ్ దాంతోపాటు బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. ఎవరిన్ని కుట్రలు చేసినా, ఎవరిన్ని విష ప్రచారాలు చేసినా మూవీ మౌత్ టాక్ తోని సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. సో ఇంతే గైస్, ఈ వీడియోకి మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డే 1 కలెక్షన్ ఎంత, ప్రీమియర్స్ కలెక్షన్ ఎంత అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. అంతటి వరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.